నిజామాబాద్లో పసుపు బోర్డును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రారంభ కార్యక్రమంపై అభ్యంతరం ఉందన్నారు. అది ఒక పార్టీ కార్యక్రమంలాగా చేశారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులైన తమను ఎవరినీ పిలవలేదన్నారు. 2014 నుంచి 18 వరకు పసుపు బోర్డు కోసం పార్లమెంటు వేదికగా పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. బోర్డుతో పాటు మద్దతు ధర ఉంటేనే రైతుకు న్యాయం జరుగుతుందంటున్న ఎమ్మెల్సీ కవితతో మా కరెస్పాండెంట్ విఘ్నేష్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ కవిత పర్యటిస్తున్నారు. ఆమె పసుపు బోర్డు విషయంలో స్పందిస్తున్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, పసుపు బోర్డు విషయంలో మీ స్పందన ఏంటి? మీరేం చెప్తారు మేడం? పసుపు బోర్డుని డెఫినెట్గా వెల్కమ్ చేస్తూ ఉన్నామండి. రైతుల చిరకాల కోరిక, అనేక సంవత్సరాల నుంచి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి అంశం. మొత్తం దేశంలో ఉన్నటువంటి పసుపు సాగుని మొత్తం అంశాలను కూడా ఒక పద్ధతి ప్రకారం నడపాలంటే ఒక డెడికేటెడ్ బోర్డు ఉండాలని మేము కోరినాం. అది రావడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అయితే మేము 11 ఏళ్ళుగా పెట్టేటటువంటి డిమాండ్లో 3 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయండి. 1 పసుపు బోర్డు, 2 పసుపు మద్దతు ధర, 3 పసుపు చీప్ పసుపు ఏదైతే వేరే దేశాల నుంచి మన దేశంలోకి వస్తుందో దాన్ని కంట్రోల్ చేయాలి, ఇంపోర్ట్స్ కంట్రోల్ చేయాలి. ఈ 3 చేయకుండా పసుపు సాగుబడి అనేటటువంటిది లాభదాయకం కాదు అనేటటువంటి విషయాన్ని మేము పదే పదే చెప్పినాం. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం అన్ని విస్మరించి కేవలం పసుపు బోర్డుని సడన్గా అనౌన్స్ చేసేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిండ్రు. దాన్ని మేము విమర్శిస్తూ ఉన్నాం తప్పితే మిగతా అంశాలను చేయకపోవడం అన్నది బాధాకరం అని చెప్తా ఉన్నాం తప్పితే పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని మాత్రం మేము స్వాగతిస్తాం. పసుపు రైతు 20 రాష్ట్రాలలో మన దేశంలో పసుపు సాగు జరుగుతూ ఉంది. చాలా రకరకాల 30 వెరైటీల పైన పసుపు సాగు అవుతుంది. ఇంకా క్వాలిటీ పసుపు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రపంచంలో ఉండేటటువంటి ఇతర దేశాల పసుపుతో పోటీ పడాలంటే క్వాలిటీ పసుపు ప్రొడ్యూస్ అవ్వాలి. దానికి పసుపు బోర్డు చాలా సీరియస్గా మంచి బడ్జెట్ ఇచ్చి బాగా రీసెర్చ్ చేసేటట్టుగా మన అగ్రికల్చర్ యూనివర్సిటీతోని టైఅప్ చేసి రీసెర్చ్ చేసేటట్టుగా చేస్తేనే అది ముందుకెళ్లడం జరుగుతుంది. అయితే ఆ అంశాలు ఏవి కూడా పసుపు బోర్డు కోసం ఇచ్చినటువంటి గెజెట్లో లేకపోవడం అన్నది కొంత బాధాకరం. ఆ అంశాలన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 ఇవి ఉన్నా కూడా పసుపుకు మద్దతు ధర లేకపోతే పసుపు సాగు అనేటటువంటిది ఎన్నటికీ లాభదాయకం కాదు. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఏర్పాటు చేసినటువంటి ఆనాటి స్పైసెస్ పార్క్ ల్యాండ్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి దాన్ని ఫుల్ ఫ్లెజ్గా వినియోగించుకొని మంచి పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నిజామాబాద్ జిల్లాకు తీసుకొని రావాలని చెప్పి, తీసుకొస్తే ఇక్కడ యువతకు కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మన ఎంపీ అరవింద్ గారు ఎవరైతే ఉన్నారో పసుపుకు మద్దతు ధర అట్లనే పసుపు దిగుమతులను కంట్రోల్ చేసే విషయంలో శ్రద్ధ పెట్టి పనిచేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో తమకు అభ్యంతరం లేదు. కానీ ఏదైతే మద్దతు ధర విషయంలో ఖచ్చితంగా బీజేపీ ఖచ్చితంగా కేంద్రం దృష్టి సారించాలి. పసుపు రైతులకు మద్దతు ధర వచ్చేలాగా 15,000 మద్దతు ధర వచ్చేలాగా ప్లాన్ చేయాలని చెప్పి కవిత డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.